క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఏమిటి? క్రైస్తవుడు ఈ లోకములో ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఈ లోకములో దేవునికి ఏమై ఉన్నాడు అన్న మాటను మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఓసారి చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వర్తమానం వింటున్న మన జీవితాల్లో మనం ఏమై ఉన్నాము అంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. సర్వసాధారణంగా కొన్ని విమతాలు ఏమన్నాయంటే ఆత్మ వేరు శరీరం వేరు అంటూ ఉంటారు. అవి విమతాలు క్రైస్తవ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము సర్వాంగ హోమము ఆయన సన్నిధిలో చేయాలి. శరీరము, ఆత్మ, ప్రాణం ఇవన్నీ దేవునికి సమర్పించాలి. ఈరోజు మన జీవితాల్లో మనము దేవునికి మహోన్నతుడైన ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి మన దేహమును సమర్పించాలి. అందుకే అంటాడు, మన హృదయము దేవుని ఆలయం అంటాడు. అందుకనే ఇక్కడ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎంత గొప్ప ఆశీర్వాదం! మహోన్నతుడైన దేవుడు మహాకాశంలో సైతం ఆయన మహిమను పట్టుజాలని మహిమాన్వితుడైన దేవుడు, ఆయన నివసించే స్థలం ఏదైనా ఉంది అంటే మన యొక్క హృదయమే, మన యొక్క జీవితమే. అందుకే అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. జాగ్రత్త సుమా, నీవు దేవుని ఆలయమని, దేవుడు నీలో నివసిస్తున్నాడని నీకు నిజముగా వివేకము కలిగి ఉంటే, జ్ఞానము కలిగి ఉంటే, నీవు లోక మాలిన్యములో నీవు కలిసిపోవు. లోక మాలిన్యము నీ భక్తి జీవితానికి అంటనీయవు. దేవుని ఆలయమైన నీవు దేవుని కొరకు జీవిస్తావు. దేవుడు నీలో నివసించుచున్నాడు. నీ హృదయ లోగిల్లో ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. ఇది సత్యం. కనుక నీ హృదయములో ప్రభు ఉన్నాడు. కనుక నీ జీవితం, నీ యొక్క శరీరం, నీ యొక్క దేహం దేవుని ఆలయమై ఉంటున్నది. కనుక ఆ ఆలయాన్ని అపవిత్రపరచుకో. ఆలయాన్ని అపవిత్రపరిచే లోక మాలిన్యం నీ జీవితంలోకి రానియక నీవు జాగరూకుడవై ఉంటే ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీలో నివసిస్తాడు. అలా కాకుండా ఆలయాన్ని పాడు చేస్తే, దేహమును పాడు చేస్తే, లోక మాలిన్యం అంటే లోక ఆశలతో, లోక కోరికలతో దేహమును చెరిపేసే అలవాట్లు నీ జీవితంలో ఉంటే దేవుని ఆత్మ నీలో నివసించడు, పరిశుద్ధాత్ముడు నీలో నివసించడు. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో క్రైస్తవ జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే అంటాడు, మీరు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆలయమై ఉన్నారు అంటే కింద ఫుట్ నోట్స్లో మీరును పరిశుద్ధులై ఉన్నారు. కనుక ఆ పరిశుద్ధత నీలో ఉందా? ఆ పరిశుద్ధుడైన ప్రభువుని నీవు ధరించుకునే అర్హతని కలిగి ఉన్నావా? ఒకసారి బేజురు వేసుకో, పరీక్ష చేసుకో. నీవు దేవుని ఆలయమని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని ఆలయమని నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రభు కొరకు జీవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవా, అవును తండ్రి, మా జీవితాల్లో మా యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మా దేహము నాయనా, మా దేహంలో నీవు నివసిస్తావని నాయనా,
నీది ఆలయమై ఉంటున్నదని నీ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఈ లోకములో తండ్రి పరిశుద్ధముగా మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించును గాక.